మరి కాంగ్రెస్ పార్టీ కండువ కాదు కదా అని అంటా ఉన్నారు. నేను క్లియర్గా చెప్పిన కాంగ్రెస్ పార్టీ కండువ అంటేనే ట్రై కలర్ కండువ. ఖచ్చితంగా దీపాదాస్ మున్షి పక్షాన దీపాదాస్ మున్షి నాయకత్వంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్చి 15/3/2024 నాడ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిండని చెప్పిన మార్చి 21/2024లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్గా ఏఐసిసి అనౌన్స్ చేసింది. వారి ఏఐసిసి లిస్టులో అనౌన్స్ చేసిన లిస్టులో 46వ నంబర్లో దానం నాగేందర్ గారి పేరు ఉన్నది అని అన్ని కూడా ఎవిడెన్స్తో సహా చూపించడం జరిగింది. దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి సికింద్రాబాద్ పార్లమెంట్లో 4,29,000 ఓట్లు ఇలా తనకి పడ్డాయి. ఇది క్లియర్ కట్ కేసు. ఖచ్చితంగా మీరు దానం నాగేందర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి అని వారు అడిగిన ప్రతి క్వశ్చన్లో కూడా నేను జవాబు చెప్పడం జరిగింది. నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా స్పీకర్ గారు దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తారని. దీనికంటే క్లియర్ కట్ కేసు ఇంకెక్కడ ఉండదని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారేమో కాన్స్టిట్యూషన్ ని చేత పట్టుకొని దీన్ని మొత్తం బీజేపీ వాళ్ళు మొత్తం తుంగలకి దొక్కుతా ఉన్నారు అని రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేస్తూ ఉంటారు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏమి చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పుకొని మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి బీఫామ్లు ఇచ్చి ఇంకా మేము లేము అని చెప్పడం అనేది సిగ్గుచేటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. ఖచ్చితంగా ఖైరతాబాద్ లో బై ఎలక్షన్ రాబోతా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా దానం నాగేందర్ గారు మాత్రం డిస్క్వాలిఫై అవుడు పక్కా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను దయచేసి స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను, రాజ్యాంగాన్ని కాపాడండి. ఎందుకంటే మనం వచ్చే జనరేషన్కి ఏం మెసేజ్ పంపుతున్నామని చెప్పి చెప్తా ఉన్నాను. ఇలా డిస్క్వాలిఫై చేయకపోతే ఇలా ఏం మెసేజ్ పంపుతా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాను. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్ననాడు రేవంత్ రెడ్డి గారే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిండ్రు? రాళ్లతోని కొట్టి పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పిండు ఆ రోజు. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేర్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలని మరి ఎందుకు రాళ్లతోని కొట్టి చంపుతలేవు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై అవుడు పక్కా, ఖైరతాబాద్ లో బై ఎలక్షన్స్ వచ్చుడు పక్కా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అడిగిన క్వశ్చనే వాళ్ళు తిప్పి అడుగుతా ఉన్నారు. ఎన్ని తిప్పి అడిగినా కూడా అన్ని వాళ్ళు జాయిన్ అయిన ఎవిడెన్సులు, వాళ్ళు కండువ కప్పుకున్నది ఎవిడెన్స్, వీడియో క్లిప్పింగ్స్ ఎవిడెన్స్, మీడియా వీడియో క్లిప్పింగ్ ఎవిడెన్స్, ఇలా ఏఐసిసి లిస్టు అనౌన్స్ చేసింది ఎవిడెన్స్, ఇలా ప్రతిదీ ఎవిడెన్స్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. ఇక ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఎంత దారుణంగా రేవంత్ రెడ్డి గారు నడుపుతున్న అసెంబ్లీ అంటే ఆ ఎన్నిక మీరు చూసే బోర్డు అక్కడ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని బోర్డు పెడతాడు. ఇవాళ ప్రెస్ని లోపలికి అలవ్ చేయకుండా ఇవాళ ప్రెస్ని రోడ్డు మీద పెట్టి మేము మాట్లాడుతున్న సందర్భంగా మీరు మాట్లాడుతుంటే అక్కడ కవరేజ్ వస్తుందని ఇవాళ అక్కడ ఉన్న బోర్డు కూడా పీకేసిర్రు.
ఇంత చిల్లర రాజకీయం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఆఖరికి అసెంబ్లీ ముందు, అసెంబ్లీ లోపలనేమో ప్రెస్ పెట్టనియరు, అసెంబ్లీ లోపల మాట్లాడనియరు. ఆఖరికి పాపం ప్రెస్ వాళ్ళని కూడా రోడ్డు మీద నిలబెడతారు. ఆ రోడ్డు మీద నిలబెట్టి కవరేజ్ వస్తుంది కదా అని మాట్లాడుతుంటే ప్రజలకి అసెంబ్లీ బ్యాక్గ్రౌండ్ బోర్డు కనబడొద్దని ఆ బోర్డు కూడా పోలీసు వాళ్ళకి చెప్పి పీకించేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇంత భయం ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ దొంగ పనులు చేసుకుంటా దొంగనే దొంగ 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 అన్నట్టు రేవంత్ రెడ్డి గారే అరుస్తారు పెద్ద నోరు పెట్టుకొని. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఎన్ని చిల్లర పనులు చేసినా, ఎన్ని దొంగ నాటకాలు చేసినా ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్పబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. నేను బయటికి వచ్చిన తర్వాత నా తర్వాత మహేశ్వర్ రెడ్డి గారు లోపలికి పోయినరు, మరి ఇప్పుడే పోయినరు. మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ లాగా క్లియర్ గా కనబడుతుంది. మున్సిపల్ ఎన్నికలలో మీరు చూసిర్రు, కాంగ్రెస్ పార్టీలు చైర్మన్లు వైస్ చైర్మన్లు బీజేపీ తీసుకున్నారు. ఇలా కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ అనేది క్లియర్ గా కనబడతా ఉన్నది. ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారు కూడా లోపలికి పోయినరు. మరి వారు కూడా కాంగ్రెస్ బీజేపీ ములాఖత్కే నడుస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు కలిసి ఉన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ కూడా అట్లనే ఉన్నది. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా ఏం చెప్తారో మరి బయటకు వచ్చాక చూడాలని చెప్పి